అయ్యో అంజు 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 అయ్యో అంజు బాబా, అంజు బాబా, అమ్మా అంజు బాబా, అమ్మా అంజు బాబా, అంజు సార్, అంజు బాబా, అంజు 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 లేమ్మా. వాటర్ వాటర్ అంజు వాటర్ వాటర్ అంజు వాటర్, అంజు 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 ఇగో రాత. అంజు ఐఎమ్ సారీ అంజు. చిన్నప్పుడు నేను కోల్పోయిన సంతోషాల్ని, నేను కోల్పోయిన ఆనందాల్ని ఇప్పుడు నాన్నతో ఉండి అవన్నీ తీర్చుకుందాం అనుకుంటూ అదంతా నా స్వార్థమమ్మా. కానీ ఇలా జరుగుతుందని నాకు తెలీదు. ఐఎమ్ సారీ. నిన్ను చాలా బాధ పెట్టేశాను తల్లి. సారీ. అంజు డాడ్ డాడ్ నేనేంటి ఇక్కడున్నాను? నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? అదేంటి అంజు పాపా, నువ్వే కదా నన్ను ఇక్కడికి తీసుకోదు. రాథోడ్ సార్, పాపని తీసుకెళ్ళు. రామా. ఈ గౌర సైలెంట్గా ఉండుంటే రేపటితో దాని పిడ విరగడైపోయి ఉండేది. ఇప్పుడు కానీ వాడు అమర్కి దొరికే వాడు నోరు విప్పితే నా బండారం మొత్తం బయటపడిపోతుంది. అంజు పాప, నువ్వు ఇక్కడే కూర్చో. హలో హలో రాథోడ్, అంజలి కనిపించిందా? బానే ఉందా? నాన్నకేం కాలేదు కదా? ఇద్దరు బాగానే ఉన్నారు మిస్సమ్మ. టైంకి మేము వెళ్ళడం వల్ల ఆ ఘోర సార్ను చూసి పారిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నారు? అసలు ఏం జరిగింది? మిస్సమ్మ, మేము ఇంటికే వస్తున్నాం. ఇంటికి వచ్చాక అన్ని వివరంగా సారే మీకు చెబుతారు. అలాగే రాథోడ్, జాగ్రత్తగా వచ్చేయండి. అలాగే సార్, ఉంటాం మిస్సమ్మ. బాయ్ రాథోడ్. అమ్మయ్యా, పొద్దున్నుంచి కాళ్ళు చేతులు ఆడట్లేదు. భగవంతుడి దయ వల్ల ఎవరికేం కాలేదు, అంతే చాలు. నిజమా? ఏం కాదు, ఏం కాదు, భయపడద్దు.
బాలిక ఇంటికి వచ్చిన పిమ్మట నేను చేసేదను పూజ. రోజురోజుకి బాలిక చేయు చేష్టలకు నాకు శిరోభారము పెరుగుచున్నది. బాబు గారు, అసలు ఏం జరుగుతుంది బాబు గారు? అంజలి పాప ఇంట్లో ఉండకుండా ఒంటరిగా మా ఇంటికి రావడం ఏంటి? మేము ఇంట్లోంచి బయటికి రాగానే ఆ మంత్రగాడు ఎవడో మా వెంట పడ్డం ఏంటి? ఇంత జరిగాక అంజలి పాప ఇప్పుడు లేచి నేను ఇక్కడికి ఎలా వచ్చాను, ఇంట్లో కదా ఉండాలని అడుగుతుందేంటి? అసలు ఏం జరుగుతుంది బాబు గారు? నాకేమీ అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. ఆరు ఆత్మ ఇంకా భూమి మీదనే ఉందని మీకు తెలుసు కదా? తెలుసు బాబు గారు. ఆ అమ్మాయికి మోక్షం కలగాలనేక రేపు కాశీకి వెళ్ళి అస్థికలు కలపాలనుకున్నాం. ఇవాళ మీ ఇంటికి వచ్చింది, మీతో మాట్లాడింది, మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది, మీతో చీర కొనిపించింది, మీతో నవ్వింది, మీ కన్నీరు తుడిచింది అంజు కాదు. అంజు పాప కాదా? నాకు ఏమీ అర్థం కావడం లేదు బాబు. మరి ఇవన్నీ చేసింది ఎవరు? మీ కూతురు అరుంధతి. మీ కూతురు అరుంధతి. 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 అరుంధతి అంజలి రూపంలో మీతో గడపలేని క్షణాలని, చూడలేని సంతోషాల్ని, పంచుకోలేని కన్నీళ్ళని పొందడానికొచ్చింది. ఈ శారీ నాకు ఎలా ఉంది? మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి. ఎంతైనా మీ కూతుర్ని కదా. బాబు గారు, మీరు చెప్పేది నిజమా బాబు గారు? అవునండి. ఎలా అంటే గనక నా దగ్గర కూడా సమాధానం లేదు. కానీ అంజలిలో ఇంతసేపు ఉన్నది ఆరు అని మాత్రం చెప్పగలను. నా కూతురు నన్ను చూడడానికి వచ్చిందా? తన మొహం కూడా చూడకుండా, తన గుండె చప్పుడు వినకుండా తనని దూరం చేసుకున్నా ఈ నాన్నని చూడడానికి వచ్చిందా? నా కన్న కూతురు నా కళ్ళ ముందు నా గుర్తుపట్టలేకపోయాను. నా బిడ్డను మళ్ళీ నేను దూరం చేసుకున్నాను. ఊరుకోండి. అంజలిలో ఉన్నది ఆరు అని మీకు మాత్రం ఎలా తెలుస్తుంది? ఆ రోజు నా బిడ్డ బ్రతికుందని కనుక్కోలేకపోయాను. ఈ రోజు నా బిడ్డ నన్ను చూడ్డానికి వస్తే గుర్తుపట్టలేకపోయాను. నా అంత దౌర్భాగ్యుడు ఉంటాడా బాబు? నా బిడ్డకి నేను కష్టాలు కన్నీళ్లు మిగిల్చితే నా బిడ్డ నా కన్నీళ్లు తుడవడానికి వచ్చిందా? తను వెళ్ళిపోయే లోపు ఈ నాన్న ప్రేమని పొందడానికి వచ్చిందా బాబు? అమ్మా, నన్ను క్షమించు తల్లి. ఈ నాన్న మళ్ళీ నిన్ను ఓడిపోయేలా చేశాడమ్మా. నేను నిన్ను గుర్తుపడతానని ఎంతో ఆశతో వచ్చుంటావు కదూ. నీ ఆశని మళ్ళీ నిరాశే చేశానమ్మా. క్షమించు తల్లి, అంతకంటే ఏమి అడగలేను. బాధపడకండి ప్లీజ్. ఒక్క నిమిషం అండి. ఇక్కడ జరిగింది ఏది ఇంట్లో చెప్పకండి. ఇప్పటికే ఇంట్లో అందరూ డిస్టర్బ్ అయ్యారు. ప్లీజ్ అండి.
మనిషి ప్రాణం పోతూనే మోక్షం ఎందుకు పొందాలో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇక్కడే ఉండి తన కోసం తన వాళ్ళు పడే బాధని చూడడం కంటే నరకం ఇంకొకటి ఉండదు. తెలుసు, నాకు తెలుసు ఇది నీ వల్ల కాదు అని నాకు ఖచ్చితంగా తెలుసు. నువ్వు అమర్ దగ్గర బుక్ అవుతావని తెలిసి కూడా ఆ అంజలిలో అరుంధతి ఉందని చెప్పాను కదా, అది నాది తప్పు. అమర్ వచ్చేలోపు నువ్వు పారిపోగలిగావు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం జరిగేదో నీకు అర్థమవుతుందా? నువ్వు దొరికితే నా పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుందా? అరుంధతిని అంత తక్కువ అంచనా వేయొద్దని నేను చెప్తూనే ఉన్నాను కదా. చాలు, నువ్వు ప్రయత్నించింది వెలగబుట్టింది చాలు. ఇక దాని అస్థికలు కలిపే వరకు నువ్వు సైలెంట్గా ఉండు. అది ఈ లోకం నుంచి వెళ్ళాక, అమర్ నా సొంతమయ్యాక నీకు ఎలాంటి సాయం కావాలన్నా నేను చేస్తాను, సరేనా? నేను ఓటమిని ఒప్పుకొని నా లక్ష్యానికి అడుగు దూరంలో ఉన్నప్పుడు నేను వెనుతిరగలేను మనోహరి. చెప్పు, ఏం చేస్తావు? మళ్ళీ ప్రయత్నిస్తా. ఆ ఆత్మను బంధించేంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటా. నా వరకు ఓటమంటే చావే. నేను ఆగాలంటే నా గొంతులో ప్రాణం పోవాలి. ఈ ఘోర గుండె ఆగిపోవాలి. నువ్వు ఆపగలవా? హే, రేపు అస్థికలు తీసుకెళ్లిపోతున్నారు. ఇవాళ జరిగిన దానికి అమర్ అస్థికలు తన దగ్గరే పెట్టుకుంటాడు. అమర్ పక్కనుంటే ఫ్యామిలీనే టచ్ చేయలేవు. అలాంటిది అమర్ చేతిలో ఉన్న అస్థికల్ని ఎలా చేరుకోగలవు? నేను కనిపించకుండా పోయింది ఒక్క తపస్సు చేయడానికే కాదు మనోహరి, నా సైన్యాన్ని సిద్ధం చేసుకోవడానికి. మనిషి రూపంలో ఉన్న రాక్షసులు ఒక్కొక్కళ్ళు 100 మంది సైన్యాన్ని ఎదుర్కోగల సత్తా ఉన్నవాళ్ళు. భుజబలంతో పాటు మంత్రబలం కూడా ఉన్న వీరులు. వీరా, ఇదే నా బలగం మనోహరి. ఇప్పుడు చెప్పు, అమర్ని ఢీ కొట్టడం కష్టమా? అమర్ కళ్ళ ముందే తన భార్య అస్థికలు తీసుకెళ్లడం అసాధ్యమా? ఈసారి ఆ జగన్నాథుడే దిగొచ్చినా నేను గెలవకుండా అడ్డుకోలేడు. నేను ఆత్మని బంధించకుండా ఆపలేడు. ఏం చేయబోతున్నావు ఘోరా? ఎలా అమర్ నుంచి అస్థికల్ని తీసుకోబోతున్నావు? ఏం చేస్తానో ఎలా చేస్తానో రేపు నీ కళ్ళతోనే చూస్తావు కదా. ఎదురు చూస్తూ ఉండు. అబ్బో, వీళ్ళేంటి ఇంత కోపంగా చూస్తున్నారు? వేరే సైడ్ చూడడం బెటర్. వీళ్ళది కూడా సేమ్ ఎక్స్ప్రెషన్, ఫ్యామిలీ ప్యాక్ ఎక్స్ప్రెషన్ ఏమో.
చాలు. కాసేపు పడుకో అంజు, అంతా సెట్ అయిపోతుంది, సరేనా? మ్మ్. మిస్ అమ్మా, అయినా నేను ఇంట్లో చెప్పకుండా తాతయ్య దగ్గరికి వెళ్ళడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అంజు యాక్టింగ్ చెయ్యి, పర్లేదు. రోజు అదే చేస్తుంటావు కాబట్టి మేం కూడా చూసి చూడనట్టు వదిలేస్తాం. కానీ ఇలా ఓవర్ యాక్టింగ్ చేయకు, కొత్త కదా, ఈజీగా దొరికిపోతాం. అయ్యో అమ్మో, నేను చెప్పేది నిజం. ఎలాగా? తప్పు చేసినప్పుడు డాడీకి చెప్తావు కదా, అలా నిజమేనా? ఇక్కడ డాడీ లేడులే కానీ అసలు మమ్మల్ని వదిలేసి తాతయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళావు చెప్పు. అది ఇంట్లో ఏమీ తోచట్లేదని వచ్చానని చెప్పింది బాబు. అవునా? ఆ? నువ్వెందుకు షాక్ అవుతున్నావే? ఎందుకంటే నాకు కూడా ఇప్పుడే తెలిసింది కాబట్టి. అంజు, ఇంకా డ్రామాలు చాలు, నిజం చెప్పు. చీ నా బతుకు, ఎప్పుడు అబద్ధాలు చెప్పి చెప్పి ఇప్పుడు నిజం చెప్తున్నా కూడా ఎవ్వరు నమ్మడం లేదు. ఒరే అన్నయ్య, నా ఫేస్కున్న వాల్యూ వల్ల నేను చెప్పేది మీరు నమ్మడం లేదు, కానీ నేను చెప్తుంది నిజం రా. అంజు, నిజంగా నువ్వు చెప్తుంది నిజమా? నిజం మిస్ అమ్మా, నాకు ఇవాళ జరిగింది ఏమీ గుర్తులేదు. ఇంట్లో ఉన్నానా, లేచి చూస్తే ఎక్కడో వేరే చోటున్నా. మధ్యలో ఏం జరిగిందో అస్సలు గుర్తులేదు. ఆ అంజు పాప అలసిపోయినట్టుందమ్మా. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పు? పాప ఇంటికి తిరిగి వచ్చేసిందిగా, మనకంతే చాలు. ఇలా ఎందుకు చేసిందో మాకు కూడా తెలియాలి కదా తాతయ్య. అంజు, నీ మాటలు అందరు నమ్ముతారేమో కానీ నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా మేం నమ్మం. మర్యాదగా నిజం చెప్పు. అమ్మో, నువ్వు అరుస్తున్నావు కానీ ఆలోచించడం లేదు. ఆ భయం లేదు కాబట్టే నువ్వు ఆటలాడుతున్నావు కదా. నువ్వు కనపడకపోయేసరికి మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఏంటి, నేను లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేరా? మరీ ఇలా అయితే ఎలాగా? అయ్యో, రేపు నేను ఏ ఫారిన్ లోనే సెటిల్ అయితే మీరందరూ ఏం చేస్తారు? మరీ ఫ్యాన్స్ ఎక్కువ అయిపోతున్నారబ్బా. పొట్టి పొడంకాయ. అబ్బో, కొంచెం ఓవర్ అయినట్టుంది, సారీ. అంజు, ఇలా రా. నీకు పొద్దునే లాస్ట్గా ఏం గుర్తుంది? రూమ్ లో ఉన్నా. మ్, తర్వాత 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 గుర్తు చేసుకుంటున్నాను మిస్ అమ్మ. బాగా గుర్తు చేసుకో, అసలు ఏం జరిగింది? తర్వాత నేను ఆ, తర్వాత తర్వాత మ్, అమ్మా, గుర్తులేదంటుందిగా పాప, ఎందుకలా ఇబ్బంది పెడతావు? అలా కాదు నాన్న, మరీ ఒక రోజంతా గుర్తు లేకుండా ఉండడం ఏంటి? ఆ మంత్రగాడే ఏదో చేసినట్టున్నాడు మిస్ అమ్మా. అవును, ఇంతకు ముందు అమ్ము పాపను కూడా ఇలాగే తీసుకెళ్లాడు కదా. ఇప్పుడు అంజలి పాపకు కూడా గుర్తు లేకుండా చేశాడేమో అనిపిస్తుంది. ఏదేదో చేశానని చెప్తున్నారు మిస్ అమ్మ, కానీ అవన్నీ చేసినట్టు నాకు గుర్తులేదు. అమ్ము విషయంలో జరిగింది, ఇప్పుడు జరిగింది ఒకటి కాదనిపిస్తోంది మావయ్య. మనకు అర్థం కానిది, అర్థం చేసుకోలేకపోతున్నది ఏదో జరిగింది అనిపిస్తుంది. ఏవండి, మిస్ అమ్మ అనుమానం నిజమై ఉంటుందా? అంజలిలో అరుంధతి ఏమైనా? ఇంట్లో ఇప్పటికే ఏవేవో జరుగుతున్నాయి. మళ్ళీ కొత్త అనుమానాలు మొదలు పెట్టుకో. ఇందాక నువ్వు అన్నట్టు ఆ గోరాగాడు ఏదో చేసినట్టున్నాడు. అస్థికలు కలపగానే అమరు వాణ్ణి పట్టుకుంటానని చెప్పాడు కదా. పోనీలేండి, అప్పుడైనా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది.